ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడైతే వీ నెక్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా, అయితే ఈ వీ నెక్ కట్ చేసిన పీస్తోనే మనకు డిజైన్ అనేది అయిపోతుందన్నమాట. అంటే మనకు వేరే ఎక్స్ట్రా క్లాత్ కావాలి, ఎక్స్ట్రా పీస్ తీసుకొని కట్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి అనేది ఏం లేదు. మనం ఈ వీ నెక్ కట్ చేసుకుంటాం కదా, ఆ పీస్తోనే మనకు డిజైన్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వీ నెక్ కట్ చేసిన పీస్ని తీసుకోండి, అది తీసుకొని దాన్ని ఫోల్డింగ్ చేస్తాం కదా, ఇప్పుడు పైన వెడల్పు ఉన్న సైడ్ నుంచి కిందికి ఇలా కర్వ్ తీసుకుంటూ మళ్ళీ కిందికి కొద్దిగా కర్వ్ తీయండి, అంతే. ఇప్పుడు అదే షేప్లో కట్ చేసుకుంటూ రండి. అయితే ఇది మీకు నచ్చితే ఇదే క్లాత్ పెట్టుకోండి, లేదంటే వేరే క్లాత్ పెట్టండి. నేను ఇక్కడైతే వేరే క్లాత్ పెడుతున్నా. ఇక్కడ ఈ పెట్టడం కూడా ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే, ఇప్పుడు కింద చిన్న ఇట్లా స్ట్రెయిట్ లైన్ ఉంది కదా, అది అట్లా క్రాస్గా పెట్టాలన్నమాట. నెక్కు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే డిజైన్ పెట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.